తరచుగా శృంగారం చేస్తే యోని లూజ్ అయిపోతుందా? వైట్ డిశ్చార్జ్ అంటే ఇన్ఫెక్షన్ అయినా? చాలామందికి తెలియని నిజం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తరచుగా శృంగారం చేస్తే యోని శాశ్వతంగా లూజ్ అవుతుందనే అపోహ గురించి మాట్లాడుకుందాం. వాస్తవానికి యోని కండరాలతో రూపొందిన ఒక సౌకర్యవంతమైన అవయవం. అవసరమైనప్పుడు విస్తరించి తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి చేరుకునే సామర్థ్యం దీనికి ఉంటుంది. అందువల్ల కేవలం తరచుగా శృంగారం చేయడం వల్ల శాశ్వతంగా లూజ్ అవుతుందని చెప్పడం సరైంది కాదు. అయితే వయసు పెరగడం, సహజ ప్రసవాలు, హార్మోన్లలో మార్పులు, పెల్విక్ ఫ్లోర్ కండరాల బలహీనపడటం వంటి కారణాల వల్ల కొంత మార్పు రావచ్చు. ఇది ప్రతి మహిళలో ఒకేలా ఉండదు. ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ గురించి తెలుసుకుందాం. చాలామంది వైట్ డిశ్చార్జ్ కనిపించగానే అది ఇన్ఫెక్షన్ అని భయపడుతూ ఉంటారు. కానీ ప్రతి వైట్ డిశ్చార్జ్ అనారోగ్యానికి సంకేతం కాదు. కొద్దిపాటి తెల్లటి లేదా పారదర్శక స్రావం మహిళలలో సహజంగానే ఉంటుంది. ఇది యోనిని శుభ్రంగా ఉంచడంలో సహజ తేమను శరీరం చేసే సాధారణ ప్రక్రియ. అయితే కొన్ని లక్షణాలను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. స్రావానికి దుర్వాసన రావడం, పసుపు లేదా ఆకుపచ్చ రంగులో మారడం, తీవ్రమైన దురద, మంట, నొప్పి లేదా జ్వరం వంటి లక్షణాలు ఉంటే ఇన్ఫెక్షన్ లేదా ఇతర ఆరోగ్య సమస్య ఉండే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో స్వయంగా మందులు వాడకుండా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలాగే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం. అవసరమైతే మాత్రమే సువాసన కలిగిన ఉత్పత్తులు కాకుండా సాధారణ పరిశుభ్రతను పాటించడం, తగినంత నీరు తాగడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా మహిళల సన్నిహిత ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఏవైనా అసాధారణ లక్షణాలు ఎక్కువ రోజుల పాటు కొనసాగితే వైద్య పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి మహిళ శరీరం ఒకేలా ఉండదు. హార్మోన్ల మార్పులు, నెలసరి చక్రం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, గర్భధారణ వంటి అనేక కారణాల వల్ల శరీరంలో సహజమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. అందుకే ఇతరులతో పోల్చుకొని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంతమంది తరచుగా శృంగారం చేయడం వల్ల మహిళ ఆరోగ్యం దెబ్బతింటుంది అని కూడా నమ్ముతూ ఉంటారు. కానీ ఇద్దరి సమ్మతితో సురక్షితంగా, శారీరకంగా ఇబ్బంది లేకుండా ఉండే శృంగారం సాధారణంగా ఆరోగ్య సమస్యలకు కారణం కాదు. అయితే నొప్పి, రక్తస్రావం, అసౌకర్యం లేదా తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తుంటే మాత్రం కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించాలి. వైట్ డిశ్చార్జ్ విషయానికి వస్తే ఇది నెలసరి చక్రంలోని వివిధ దశల్లో మారుతూ ఉండటం కూడా సహజమే. కొన్ని రోజుల్లో ఇది కొంచెం ఎక్కువగా ఉండవచ్చు, మరికొన్ని రోజుల్లో తక్కువగా ఉండవచ్చు. రంగు, వాసన, పరిమాణంలో అసాధారణ మార్పులు లేకపోతే చాలా సందర్భాల్లో ఇది సహజ ప్రక్రియగానే పరిగణిస్తారు. ఇంకా ఒక అపోహ ఏమిటంటే వైట్ డిశ్చార్జ్ ఉంటే శరీరంలో బలహీనత వస్తుందని లేదా రక్తం తగ్గిపోతుందని చాలామంది భావిస్తారు. సాధారణంగా సహజంగా వచ్చే వైట్ డిశ్చార్జి వల్ల అలాంటి సమస్యలు రావు. అయితే అది ఎక్కువ రోజులు కొనసాగుతూ ఇతర లక్షణాలు కూడా ఉంటే కారణాన్ని తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు అవసరం కావచ్చు. మహిళల సన్నిహిత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని సాధారణ అలవాట్లు ఉపయోగపడతాయి. పరిశుభ్రత పాటించడం, బాగా గాలి ఆడే ప్రతి లోదుస్తులు ధరించడం, తగినంత నీరు తాగడం, సమతుల్యత ఆహారం తీసుకోవడం, అవసరమైతే సురక్షితమైన రక్షణ పద్ధతులు ఉపయోగించడం మంచిది. అలాగే స్వయంగా మందులు లేదా యాంటీబయోటిక్స్ వాడకుండా అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం. ఇప్పుడు ఇంకో ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. వైట్ డిశ్చార్జి ఉన్నప్పుడు శృంగారం చేయవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఒకవేళ అది సహజంగా ఉండే తెల్లటి లేదా పారదర్శక స్రావమే అయితే ఇతర ఇబ్బందులు లేకపోతే సాధారణంగా ఆందోళన అవసరం ఉండదు. కానీ దుర్వాసన, దురద, మంట, నొప్పి లేదా అసాధారణ రంగు కనిపిస్తే కారణాన్ని తెలుసుకునే వరకు వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలాగే చాలామంది మహిళలు తమ సమస్యలను చెప్పుకోవడానికి కూడా సంకోచిస్తూ ఉంటారు. ఫలితంగా చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది. శరీరం ఇచ్చే సంకేతాలను గమనించడం,
అవసరమైనప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా ముఖ్యమైన విషయం. మరో అపోహ ఏమిటంటే పెళ్ళి అయిన తర్వాత మహిళ శరీరంలో వచ్చే ప్రతి మార్పు శృంగారం వల్లే జరుగుతుందని అనుకోవడం. కానీ ఇది నిజం కాదు. హార్మోన్లు, వయసు, జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, నిద్రలేని వంటి అనేక అంశాలు కూడా శరీరంపై ప్రభావం చూపుతాయి. అలాగే పరిశుభ్రత విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. సన్నిహిత భాగాన్ని అతిగా శుభ్రం చేయడం లేదా బలమైన సువాసన కలిగిన ఉత్పత్తులు తరచుగా ఉపయోగించడం వల్ల అక్కడి సహజ సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. సాధారణ పరిశుభ్రత పాటించడం చాలాసార్లు సరిపోతుంది. ఇప్పుడు చాలామంది అడిగే మరో ప్రశ్న గురించి తెలుసుకుందాం. వైట్ డిశ్చార్జిని పూర్తిగా ఆపేయాలా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. దీనికి సమాధానం ఏమిటంటే సహజంగా వచ్చే స్రావాన్ని ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మహిళల శరీరం సహజంగా పనిచేస్తుందనే సంకేతాల్లో ఒకటి. సమస్య ఉన్నప్పుడు మాత్రమే దానికి కారణం తెలుసుకోవాలి. అలాగే కొంతమంది ఇంట్లో చెప్పే చిట్కాలు లేదా సోషల్ మీడియాలో చూసిన సలహాలను వెంటనే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ప్రతి చిట్కా అందరికీ సరిపోదు. కొన్ని సందర్భాల్లో అవి సమస్యను తగ్గించకపోగా మరింత పెంచే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో నిర్ధారణ లేని సమాచారాన్ని అనుసరించకుండా జాగ్రత్తగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం, శరీరంలో నీటి శాతం తగ్గినా, సరైన నిద్ర లేకపోయినా, అధిక ఒత్తిడి ఉన్నా కూడా కొందరిలో శరీరంలో చిన్న చిన్న మార్పులు కనిపించవచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా మహిళల మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అలాగే తరచూ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటే వాటి వెనుక మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది. అందుకే ఒక సమస్య మళ్ళీ మళ్ళీ వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సలహాతో అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. మహిళల ఆరోగ్యం గురించి ఎంత ఎక్కువ అవగాహన ఉంటే అంత మంచిది. ఎందుకంటే సరైన సమాచారం ఉంటే అపోహలకు దూరంగా ఉండవచ్చు. భయపడాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుందో, సాధారణ మార్పు ఎప్పుడు ఉంటుందో కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరో ముఖ్యమైన అపోహ గురించి తెలుసుకుందాం. పెళ్ళి తర్వాత లేదా తరచూ శృంగారం చేసిన తర్వాత వైట్ డిశ్చార్జ్ పెరగడం తప్పనిసరి అని కొందరు భావిస్తారు. కానీ అది అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. మరికొందరిలో హార్మోన్ల మార్పుల వల్ల తాత్కాలికంగా స్రావంలో తేడా కనిపించవచ్చు. కాబట్టి ఒక్క కోణంతోనే దేనిని నిర్ణయించడం సరైంది కాదు. అలాగే వైట్ డిశ్చార్జి వస్తే భవిష్యత్తులో గర్భం దాల్చలేరు అనే మాట కూడా ఒక అపోహే. సహజంగా వచ్చే వైట్ డిశ్చార్జికి సంతానోత్పత్తి సామర్థ్యంతో నేరుగా సంబంధం లేదు. అయితే ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు సరైన చికిత్స తీసుకోవడం, చాలా కాలం నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాల్లో ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది. ధన్యవాదాలు.